హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెక్ స్పోర్ట్స్. ఫ్రెండ్స్, నార్మల్గా ఐపీఎల్ చూసుకున్నట్లయితే కనుక మార్చి 31 నుండి స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 30న ఎండ్ అవుతుందన్నమాట. కాకపోతే ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే కనుక మార్చి 22 నుండి స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 26న అయితే ఎండ్ అవుతుంది. దీనికి గల కారణం చూసుకున్నట్లయితే కనుక T20 వరల్డ్ కప్ అనేది జూన్లో స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఐపీఎల్ని అయితే వారం ముందుగానే ముగిస్తున్నారు. ఐపీఎల్కి ఇదే ఒక తలనొప్పి అనుకుంటే ఇంకొక కొత్త తలనొప్పి వచ్చబడింది అనమాట. సో అదేంటని చూసుకున్నట్లయితే కనుక 2024 లోక్సభ ఎలక్షన్స్ వచ్చేసి మార్చి ఏప్రిల్ ఆ టైంలో జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఐపీఎల్ కూడా ఆ టైంలోనే జరుగుతుంది కాబట్టి ఏవైనా అల్లర్లు ఆటంకాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దేశానికి తరలించాలనేసి చాలా డిమాండ్స్ ఉన్నాయన్నమాట. మనం చూసుకున్నట్లయితే కనుక 2009లో కూడా ఇలానైతే జరిగింది. కాకపోతే 2014, 2019లో లోక్సభ ఎలక్షన్స్ ఉన్నప్పటికీ కూడా మన ఇండియాలోనైతే జరిపించారనమాట. అండ్ బీసీసీ వైస్ ప్రెసిడెంట్ కూడా దీని గురించి మాట్లాడుతూ ఏమన్నారంటే 2024 లోక్సభ ఎలక్షన్స్ కోడ్ వచ్చిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామనేసి వాళ్ళైతే చెప్పారనమాట. ఒకవేళ ఎలక్షన్స్ కనుక ముందే కనుక జరిగినట్లయితే కనుక ఐపీఎల్ అయితే ఇండియాలోనైతే కొనసాగిస్తారు. ఒకవేళ ఎలక్షన్స్ కూడా ఐపీఎల్తో పాటు జరిగే పని అయితే కనుక ఈ టోర్నీని అయితే విదేశాలకి తరలించేటువంటి అవకాశాలు ఉన్నాయనేసి బీసీసీ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా అయితే చెప్పారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ ఐపీఎల్ ఇండియాలో జరగకపోతే ఇంకా ఏ దేశంలో జరిగితే బాగుంటుంది అనేసి మీరైతే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చితే కనుక ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అండ్ అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.